ఛానల్ నేను మీ కావ్య. సో ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్న నేను సికింద్రాబాద్ పేరు మార్పుని వ్యతిరేకిస్తూ కంటోన్మెంట్ బోర్డ్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. సో ఇదంతా కూడా తెలిసిందే. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిండ్రు, తర్వాత పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు జాయింట్ కమిషనర్ నుంచి మెసేజ్ రావడం, దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది. సో ఒక్కసారి మనం భవన్ ముందు చూద్దాం. సో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరైనా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం, లేదంటే ఏదైనా పార్టీ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఇవాళ మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. పిలుపునిచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని భవన్ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంకో పక్క బజ్జన్న ఇంటి దగ్గరనే అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఎవరైతే యాక్టివ్గా దీనికి పిలుపునిచ్చిండ్రో వాళ్ళందరూ హౌస్ అరెస్ట్లో, లేదంటే వాళ్ళు ఉండే చోటు నుంచి వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే కంటిన్యూ అవుతుంది. సో భవన్ దగ్గర రామ్ గోపాల్పేట్ పిఎస్ సంబంధించిన పోలీస్ అధికారులు అండ్ బంజారాయిల్ సంబంధించిన పోలీస్ అధికారులు ఆయన కార్ని అడ్డుకుంటున్నారు. సో ఒకవైపు మనం నినాదాలు చూస్తున్నాం కదా భవన్ ముందు. ఒకసారి మనం కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏం జరుగుతుంది భవన్లో? పొద్దున్న నుంచి ఫుల్ ఒక సెక్యూరిటీ కనిపిస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అట్లాంటి అంటారు కదా, మూర్ఖ ముఖ్యమంత్రి వచ్చినాక మార్పు అంటుడు. తన అస్తిత్వాన్ని మార్చుకోవడానికి అంటాడు కదా, తన అస్తిత్వాన్ని మార్చుకోవడానికి తెలంగాణ ప్రజలను కూడా తెలంగాణ అస్తిత్వాన్ని మార్పు అన్నట్టు మార్పు అని ఈరోజు లష్కర్ అనేదాన్ని సికింద్రాబాద్ అనే ఒక అంటారు కదా జంట నగరాలు, హైదరాబాదు సికింద్రాబాద్ అనేది జంట నగరాలు, దాన్ని మారుస్తూ అంటుండు. వీనికి పని ఉండదు. తెలంగాణలో 2 ఏళ్ల నుంచి ఈ మార్పు అనుకుంటా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఉన్న సిటీని వదిలిపెట్టేసి ఫ్యూచర్ అంటారు. ఈరోజు లష్కర్ని సికింద్రాబాద్ పేరు ఎట్లా మారుస్తావు అంటే, నువ్వు కాంగ్రెస్ తల్లిని మార్పని తెలంగాణ తల్లిని మార్చిండు. తెలంగాణ తల్లిని మార్పైన తర్వాత ఈరోజు లష్కర్ని మారుస్తాడంట సికింద్రాబాద్. అంటే ఈ మార్పులల్లో వాని అంటారు కదా, పొట్టోనికి అసలు ఏ పని లేదు, బాట లేదు. ప్రజలకిచ్చే హామీలు జైరా నైనా అని 100 సార్లు చెప్పినా కానీ వాడు వినిపించుకోకుండా దొంగ హామీలు ఇచ్చి దొంగ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఈరోజు మీలో అంటారు కాంగ్రెసే మారిపోతే అయిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రి చరిత్రలను ఈరోజు హైదరాబాదు సికింద్రాబాద్ అనేది చరిత్రలో 400-500 సంవత్సరాల కింద పెట్టుకున్నది. దీన్ని మారుస్తా అంటుండు. కాబట్టే ఇట్లాంటి మూర్ఖుని మార్చే వరకు తెలంగాణ ప్రజలకు అంటారు కదా కంటికి నిద్ర లేకుండా చేసిండు ఈ 2 ఏళ్లలో. కాంగ్రెస్ అంటే ఘోరం అనుకున్నాం, ఒక శని అనుకున్నాం. కానీ ఇట్లాంటి అంటారు కదా ధృతరాష్ట్ర పాలన, దుర్యోధన పాలన ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుండు. మేము శాంతియుతంగా చేసుకుంటామంటే మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత రాత్రి 11 గంటలకు మెసేజ్ పెట్టి ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పిండ్రు. అంటే ఈరోజు ప్రజలందరూ ఒక 10,000 మందిని సికింద్రాబాద్ ప్రజలను కంటోన్మెంట్ ఉన్నారు అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజలు అక్కడ పోయి శాంతియుతంగా చేసుకుంటామంటే వాళ్ళను దౌర్జన్యంగా పోలీసుల వ్యవస్థనే ఒకరోజు అరాచకంగా పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ లేడు, వాడే మొత్తము అంటారు కదా మొత్తం పోలీసులను చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజలను మార్పు అంటుండు. ఏం మార్పు? వీని మార్చే వరకు తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. రేవంత్ రెడ్డి నువ్వు మార్పు కాదు, నిన్ను చూస్తున్న ప్రజలు ప్రతిదీ కాగానే 1 నెల లోపల ఇంకోటి చేస్తాడు. ఫ్యూచర్ అయిపోయింది, మూసీ అయిపోయింది, సికింద్రాబాద్ అంటున్నాడు ఇప్పుడు. కానీ సికింద్రాబాద్ కాదు, తెలంగాణ ప్రజలు మాత్రం నిన్ను మార్చే వరకు వదిలిపెట్టారు, నిన్ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టారని ఈరోజు ప్రజలు చెప్పకనే చెప్పిండ్రు. తెలంగాణ మేము మళ్ళీ కూడా చెప్పినాం, ఇక్కడ ప్రెస్ ముఖాన కేటీఆర్ అన్న తలసాని అన్న చెప్పిండ్రు. మేము న్యాయపరంగా కోర్టులో వేసి మేము ఖచ్చితంగా 1 వీక్లో మేము పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ శాంతియుతంగా చేస్తామంటే కూడా ఈరోజు తలసాని అన్నను కూడా మమ్మల్ని కూడా బయటికి పోనీయకుండా ఇక్కడ మా వెహికల్స్ ఆపేసి మమ్మల్ని ఆపేసి పెట్టిండ్రు. అంటే ఎంతవరకు దౌర్జన్యం చేస్తావు రేవంత్ రెడ్డి? ఈ దౌర్జన్యానికి అంటారు కదా పరాకాంక్ష, వానికి ఒక పైచాచిక అంటారు కదా పైచాచికంగా కూర్చొని ఒక సినిమా వచ్చింది చూడు, ఒక్కోసారి అపరిచితుడు అవుతాడు, వాడు ఎప్పుడేమవుతాడో రోబో అవుతాడు, ఎప్పుడేమవుతాడో తెలియదు. ఇదంతా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ నీ భయము, నీ పోలీసు వ్యవస్థ ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమాలలో నుంచి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలం మేము. నీ అట్లాంటి రైఫిల్ మాస్టర్ మాటలు మేము పట్టించుకోము. మేము అంటే ఖచ్చితంగా న్యాయపరంగా మళ్ళీ చేస్తామమ్మా, వదిలిపెట్టేది లేదు. సికింద్రాబాద్ పేరు ఎట్లయితే మారుస్తా అంటున్నావు నిన్ను అట్లనే మార్చి నిన్ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టామని చెప్తున్నాం రేవంత్ రెడ్డి.